హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో డెస్క్. తెలంగాణ మహిళలకు నిజంగా పండుగ రాబోతోంది. రాష్ట్రంలో ఉన్న 61 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచిత చీరల పంపిణీకి ప్రభుత్వం భారీ స్థాయిలో సిద్ధమవుతోంది. ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న ఈ పథకం ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు దశకు చేరుకుంది. ప్రభుత్వం ఇప్పటికే 318 కోట్లు రిలీజ్ చేసి చేనేత రంగానికి పెద్ద ఊపును తీసుకొచ్చింది. ఈ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు తయారు చేస్తున్న చీరలు ఇప్పుడు జిల్లాలకు చేరుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల చీరలు జిల్లాలకు చేరగా మిగిలినవి కూడా వచ్చే వారం రోజుల్లో పంపిణీకి సిద్ధం కానున్నాయి. ఈ చీరల తయారీ ఒకవైపు మహిళలకు పండుగ అయితే మరోవైపు చేనేత కుటుంబాలకు జీవనోపాధిగా మారింది. మార్చి నెల నుంచే చేనేత జౌళి శాఖ ఈ పనిని ప్రారంభించింది. సహకార సంఘాలు, హ్యాండ్లూమ్ సొసైటీలకు పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చి అక్కడ పనిచేసే వేలాది మంది చేనేత కార్మికులకు నెలల తరబడి ఉపాధి కల్పించింది. ఇలా ద్వంద్వ ప్రయోజనంతో ఈ పథకం అమలు జరుగుతుండటమే ప్రత్యేకతగా మారింది. ఇప్పుడు పంపిణీ తేదీ ఖరారు చేసే దశకు చేరుకుంది. ఇందిరాగాంధీ జయంతి అయిన నవంబర్ 19న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలా లేక డిసెంబర్ 7వ తేదీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన రోజు ఆ రోజున ఈ పథకాన్ని ప్రారంభించాలా అనే అంశంపై ప్రభుత్వం చర్చలు జరుగుతున్నాయి. ఏ తేదీ నిర్ణయించినా ఈ నెలాఖరికైనా డిసెంబర్ మొదటి వారంలోనైనా చీరల పంపిణీ ప్రారంభమవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇందిరా మహిళా శక్తి పేరుతో ప్రకటించిన ఈ పథకం తెలంగాణ మహిళలకు ప్రత్యేకంగా అంకితం చేయబడింది. కుటుంబాల్లో పండుగల సమయంలో చీర అనే విషయం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అలాంటి సమయంలో లక్షల్లో ఉన్న మహిళలకు నాణ్యతతో కూడిన చీరలను ప్రభుత్వం ఉచితంగా అందించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. చాలా మంది మహిళలు ఇప్పటికే ఈ పథకం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జిల్లాల నుంచి వచ్చే నివేదికల ప్రకారం స్థానిక అధికారులన్నీ ఈ పంపిణీ కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. సరఫరా శృంఖలని పర్యవేక్షించేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కూడా పంపిణీ ప్రక్రియను సాఫీగా నిర్వహించేందుకు ముందుగానే సిద్ధమయ్యాయి. గ్రామాల్లో ఉన్న ఎస్హెచ్జి గ్రూపులకు వచ్చే సమాచారం కూడా వేగంగా చేరుతోంది. మహిళలు ఒక్కొక్కరుగా తమ పేర్లను ధృవీకరించుకుంటూ ఏ రోజున చీరలు అందజేస్తారన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. చీరల నాణ్యత విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. దీనికి సంబంధించి రంగు, ముడిదారపు నాణ్యత, డిజైన్, పట్టమందం వంటి అంశాలపై పర్యవేక్షకులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఒక్కొక్క చీర కూడా చెడిపోకుండా, పాడైపోకుండా పూర్తిగా నాణ్యమైన బట్టతో తయారైనట్టే ఉండాలని ఆదేశించారు. ఇది కేవలం చీరల పంపిణీ మాత్రమే కాదు, తెలంగాణలో మహిళా సాధికారతను మరింత బలోపేతం చేసే కార్యక్రమం. స్వయం సహాయక సంఘాల మహిళలు ఎన్నో సంవత్సరాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబాలు నడిపిస్తున్నారు. అలాంటి మహిళలకి ప్రభుత్వం ఇలాంటివి ఇవ్వడం వాళ్ళ ఆత్మవిశ్వాసం మరింత పెరిగేలా చేస్తుంది. గ్రామాల్లో ఇప్పటికే ఈ పథకం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చీరల రంగు ఎలా ఉంటుందో, డిజైన్ ఎలా ఉన్నాయో, ఎప్పుడు వస్తాయో అనే ఉత్సాహం అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. మొత్తం మీద తెలంగాణలో 61 లక్షల మహిళలకి ఈ చీరల పంపిణీ పథకం ఒక పెద్ద శుభవార్త. చేనేత కార్మికులకు ఉపాధి, మహిళలకు ఆనందం, ప్రభుత్వానికి విశ్వాసం, ఈ మూడు కలిసి ఈ పథకాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. రాబోయే 2 వారాల్లో పంపిణీ తేదీ ఖరారు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. మొత్తానికి ఇదండి అప్డేట్. ఈ న్యూస్ మీకు నచ్చి ఉంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.